రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కల్నల్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞా సింగ్లు నిర్దోషులని బయటకు వచ్చారు. 17 సంవత్సరాలు అనేక కష్టాలు అనుభవించిన తరువాత 9 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. మాలెగాం బ్లాస్ట్ కేసులో వాళ్ళు నిర్దోషులని, వాళ్ళకి అసలు సంబంధం లేదని తేలింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. వాస్తవానికి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కావచ్చును, లేకపోతే కల్నల్ పురోహిత్ కావచ్చును, లేకపోతే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడాను వీళ్ళు కేవలం పావులే. ఈ మొత్తము కుట్రలో వీరిని ఉపయోగించుకుని టార్గెట్ యోగి ఆదిత్యనాథ్, మోహన్ భాగవత్, నరేంద్ర మోదీ. అంటే ఇవాళ కాకపోతే రేపు నరేంద్ర మోదీ ఒక బలమైన నాయకుడిగా రావచ్చును, కాబట్టి నరేంద్ర మోదీని టార్గెట్ చేయాలి, ఆయన పేరు చెప్పించాలి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉంది, కాబట్టి ఆయనను టార్గెట్ చేయాలి. ఆర్ఎస్ఎస్ని ఒత్తిడి చేసి తల ఒగ్గేలా చేసేందుకు మోహన్ భాగవత్ని టార్గెట్ చేయాలి. చాలా పెద్ద కుట్ర. వాస్తవానికి మాలెగాం పేలుళ్లను సంఝోతా ఎక్స్ప్రెస్ తోటి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి భారత్లోకి వచ్చేటటువంటి రైల్లో జరిగినటువంటి పేలుడు ఏదైతే ఉందో దానితో లింకప్ చేసి హిందూ టెర్రర్, హిందూ ఉగ్రవాదము, సాఫ్రన్ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం, ఇటువంటి పదజాలం ద్వారా ఒక పెద్ద కుట్ర జరిగింది. అయితే ఈ కుట్రను భగ్నం చేసేందుకు కూడా అంతే పెద్ద పోరాటం జరిగింది. కుట్ర భగ్నమైంది, కోర్టు తీర్పు వచ్చింది, సాధ్వి లేకపోతే కల్నల్ బయటకు వచ్చారు. చాలామందికి కథ ఇక్కడి వరకే తెలుసును. కానీ ఒక పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక నిశ్శబ్ద పోరాటం గురించి చాలామందికి తెలియదు. 150 మంది సుప్రసిద్ధ అడ్వకేట్లు ఈ హిందూ టెర్రర్ అనే బూచిని తయారు చేసి హిందువులను లొంగదీసుకునేటటువంటి ముస్లిం ఓటు బ్యాంకు కోసము హిందువుల్ని అణగదొక్కేటటువంటి ప్రయత్నాన్ని భగ్నం చేయడంలో పనిచేశారు. ఇది చాలామందికి తెలియదు. నిజానికి కల్నల్ పురోహిత్ కోసం శ్రీకాంత్ షెవాడే అనేటటువంటి అడ్వకేట్, అదేవిధంగా ఫడ్కే అనేటటువంటి అడ్వకేట్, వీళ్ళు రాత్రనక పగలనక పనిచేశారు, ₹1 ఫీజు తీసుకోకుండా. ముకుల్ రోహత్గి వంటి లేకపోతే మహేష్ జఠ్మలాని వంటి వకీళ్ళు గంటకి లక్షలు ఛార్జ్ చేసేవాళ్ళు కల్నల్ పురోహిత్ కోసము, సాధ్వి ప్రజ్ఞ కోసము డబ్బులు తీసుకోకుండా కేసులు ఫైట్ చేశారు. 150 మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్లు పనిచేశారు. వీళ్ళందరూ కూడాను సమాచారాన్ని సేకరించటము, హిందూ నాయకులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాస్తవానికి వీళ్ళందరూ తప్పుడు కేసుల్లో ఇరికారు, వీళ్ళని ఇరికించారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. చాలా సమర్థవంతంగా వాదించారు. పైగా మన దేశంలో కాకుండా విదేశాలలో కూడాను దీనిపైన జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించిన విషయాలను ఈ 150 లాయర్లతో పాటు తెర వెనుక ఆర్ఎస్ఎస్ ఒక సీనియర్ కార్యకర్త అయినటువంటి, చాలామంది ఐడియాలాగ్ అన్నటువంటి పదం కూడా, సిద్ధాంతకర్త అన్నటువంటి పదం కూడా వాడతారు, స్వదేశీ కావచ్చును, మిగతా అనేక విషయాల్లో ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తున్నటువంటి స్వామినాథన్ గురుమూర్తి, గురుమూర్తి చార్టర్డ్ అకౌంటెంట్, తమిళనాడులో ఉంటారు. ఈయన ఈ 150 మంది వకీళ్లను కోఆర్డినేట్ చేశారు. ఈ 150 మంది వకీళ్ళు సేకరిస్తున్నటువంటి సమాచారాన్ని మొత్తము కాచి వడపోసి దానిలో ఏ అంశాలని ముందుంచాలి, ఏమి చేయాలి, అసలు కుట్రను ఎలా బహిర్గతం చేయాలి, చాలా పెద్ద పని జరిగింది. తెర వెనుక జరిగింది. ప్రచారము, ఆర్భాటము, సోషల్ మీడియాకి ఎక్కటము ఈ రోజుల్లో కొందరికి అది అలవాటైంది. కానీ చాలా నిశ్శబ్దంగా 2006 నుంచి, అంటే హిందూ టెర్రర్ అనేటటువంటి బూచిని చూపించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ అధ్యయనం జరిగింది. ఇది చాలామందికి తెలియదు. నిజానికి ఇక్కడ 2 విషయాలను, విదేశాల్లో జరిగినటువంటి విషయాలను కూడా ఈ టీం బయటకు తీసుకొచ్చింది. సంఝోతా ఎక్స్ప్రెస్ వాస్తవానికి యాక్సిడెంట్, బాంబు పేలుడు జరిగిన వెనువెంటనే ఆరిఫ్ కస్మానీ అనేటటువంటి వ్యక్తిని ఈ మొత్తం పేలుడికి కారకుడుగా, ఇతను లష్కర్-ఎ-తోయబా వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతన్ని
అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించి అతని అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది. ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేసింది సంఝౌతా ఎక్స్ప్రెస్లో. ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో హిందూ టెర్రర్ బూచిని తీసుకొచ్చి, కాషాయ టెర్రర్ బూచిని తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పైగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో 2008 నవంబర్ 15వ తారీఖున మహారాష్ట్ర యొక్క యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించిన లాయర్ కోర్టులో అసలు మొత్తం ఈ పేలుల్లో ఆర్డిఎక్స్ని ఉపయోగించారు, ఈ ఆర్డిఎక్స్ని కల్నల్ పురోహిత్ సరఫరా చేశారు అని చెప్పారు. అదే పురోహిత్ మాలెగాంలో కూడాను ఆర్డిఎక్స్ని సరఫరా చేశారు అని చెప్పారు. వాస్తవం ఏంటంటే అంతకు 1 సంవత్సరం ముందే 2007లోనే లోకసభలో అప్పుడున్నటువంటి హోంమంత్రి అయినటువంటి సుశీల్ కుమార్ షిందే వాస్తవానికి ఆర్డిఎక్స్ని సంఝౌతా పేలుళ్లోనూ ఉపయోగించలేదు, మాలెగాం సంఝౌతా పేలుళ్లలో ఉపయోగించలేదు అని చెప్పారు. తర్వాత దర్యాప్తులో మాలెగాం పేలుళ్లలో కూడా ఆర్డిఎక్స్ని ఉపయోగించలేదని బయటపడింది. 2 రోజుల తరువాత అడ్వకేట్ తన వాదనను విత్డ్రా చేసుకున్నారంటే కల్నల్ పురోహిత్కి, ఆర్డిఎక్స్కి, సంఝౌతా ఎక్స్ప్రెస్కి సంబంధం లేదని వెనక్కి తీసుకున్నారు. కానీ మీడియాలో ఉన్నటువంటి దుష్ప్రచారం వల్ల ఇది బయటకు రాకుండా ఉండింది. దీనిని బయటకు తేవడము, కల్నల్ పురోహిత్ కుటుంబంతో మాట్లాడటము, కల్నల్ పురోహిత్ భార్యకు ధైర్యం ఇవ్వడము, కల్నల్ పురోహిత్తో వ్యక్తిగతంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా గురుమూర్తి చేశారు. సంఘ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆయన ఈ రకంగా సాధ్వితో మిగతా వాళ్ళతో మాట్లాడటం. అసీమానంద్ అయితే మక్కా మసీదు పేలుళ్ల తర్వాత అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు అత్యంత నిరాశకు లోనైతే హైదరాబాదులో ఉన్నటువంటి సుప్రసిద్ధ వకీళ్ళు కొందరు హిందువుల కోసం వాదించిన వారు ఈ రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎన్ రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా అసీమానందతో మాట్లాడటము, వాస్తవాన్ని బయటకు తీయడం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. దీనితో ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడాను ఆరిఫ్ కస్మానీని గుర్తించినటువంటి విషయాన్ని, ఆ తర్వాత న్యూయార్క్ టైమ్స్ యొక్క దర్యాప్తులో కూడాను డేవిడ్ హెడ్లీ యొక్క భార్య ఉంది, ఆవిడ ఫైలా ఉఠాలా ఆమె పేరు, ఆమె 3వ భార్య, ఈమె కూడా తాను భారతదేశంలోకి వచ్చినట్టు, ఇక్కడ అందరినీ కలిసినట్టు, డేవిడ్ హెడ్లీకి ఈ పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు ఇవన్నీ కూడా ఆమె వివరించింది. దాన్ని న్యూయార్క్ టైమ్స్లో ప్రచురించారు. ఈ సమాచారం అంతా సేకరించి దాదాపు ఒక 50 పేజీల నోట్ని తయారు చేసి దాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ రోజుల్లో వేయటము, ఆ తర్వాత 2013 ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటం జరిగింది. ఈ బుక్లెట్ని అందరికీ అందించడం జరిగింది, అడ్వకేట్లకు తగిన సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ మొత్తము ఫైట్ వల్ల హిందూ టెర్రర్ బూచిని సృష్టించినప్పటికీ రుజువు చేయలేకపోయారు. హిందూ టెర్రర్ బూచిని రుజువు చేయలేకపోవడమే కాకుండా ఈ ఏటీఎస్ వాస్తవానికి కల్నల్ పురోహిత్ను, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ని, అసీమానంద్ని తప్పుగా వీళ్ళని ఇరికించిందన్నటువంటి విషయాన్ని బయటకు తీసుకుని రాగలిగారు. దాదాపు 2006 నుంచి 2019 వరకు తీవ్రమైనటువంటి సమాచార సేకరణ, సమాచారాన్ని పంచుకోవడము, అదేవిధంగా ఈ 150 మంది వకీళ్ళు కోఆర్డినేట్ చేయటం, ఇవన్నీ జరిగిన తరువాత కానీ మాలెగాం కేసు కావచ్చు, సంఝౌతా పేలుడు కావచ్చును, 2006 మాలెగాం కేసు కావచ్చును, అంతకుముందు జరిగినటువంటి మొదాసా బ్లాస్ట్ కావచ్చు, మక్కా మసీద్ బ్లాస్ట్ కావచ్చు, వీటిలో నిరపరాధులు శిక్షకి గురి కాకుండా జరిగింది. ఈ తెర వెనుక జరిగినటువంటి ఈ పెద్ద ప్రయత్నం గురించి చాలామందికి తెలియదు. ఇదొక పెద్ద ప్రయత్నం జరిగింది, ఏళ్ల తరబడిది జరిగింది. గురుమూర్తి దీనిని మొత్తం అంతా కూడా కోఆర్డినేట్ చేశారు. ఎక్కడ కూడా వేదిక మీదకి ఆయన రాకుండా నిశ్శబ్దంగా ఈ పోరాటాన్ని చేయడం జరిగింది. పర్యవసానంగా ఈరోజు మనకి మాలెగాం తీర్పు వచ్చింది. అసలు హిందూ టెర్రర్ అనే బూచి పూర్తిగా అబద్ధమని చెప్పి రుజువైంది. ఈ సైలెంట్ పోరాటం నుంచి పాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది సోషల్ మీడియాకి ఎక్కి హడావిడి చేస్తారు, కానీ సైలెంట్గా, పెయిన్స్ టేకింగ్గా, ఓపికగా పనిచేసి ఫలితాలు సాధించేటటువంటి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కుట్రల్ని భగ్నం చేయటం ఎలాగా అన్నది సామాజిక కార్యకర్తలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. నిజానికి మాలెగాం పేలుళ్ల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏదన్నా ఉన్నట్టయితే ఈ సైలెంట్ ఫైట్,
17-18 సంవత్సరాల సైలెంట్ ఫైట్, తెర ముందుకు రాకుండా జరిగినటువంటి ఫైట్ ఏదైతే ఉందో దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.